హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ లొకేషన్కి నియర్ బైగా ఉన్న కాకతీయ హిల్స్ దగ్గర మనకు 3 సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉన్న 4 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన 4 BHK మోడల్ ఫ్లాట్ రిఫరెన్స్ కోసం మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది ప్రాజెక్ట్ ఆన్ సైట్ లొకేషన్లోనే మనకి ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ అమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుందండి. ఇందులో ఫ్లాట్ సైజెస్ వచ్చేసి 3130 స్క్వేర్ ఫీట్ నుంచి 3250 స్క్వేర్ ఫీట్ సైజెస్లో మనకు ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు. ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకు ఫ్లాట్స్ అనేటివి సేల్ చేస్తున్నారండి. 4 BHK ఫ్లాట్స్ అండి. ప్రజెంట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ 4 BHK ఫ్లాట్. అండ్ ఈచ్ ఫ్లోర్కి 5 ఫ్లాట్స్ ఉంటాయండి. ఇందులో 3 ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అండ్ మనకు 2 ఫ్లాట్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ G+10 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు టోటల్ ప్రాజెక్ట్లో 50 ఫ్లాట్స్ ఉంటాయండి. అప్రూవల్ వచ్చేసి GHMC రేరా అప్రూవల్తో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి మనకు 3 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి. 40 ఫీట్ CC రోడ్ కనెక్టివిటీ అండ్ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్లో మనకు రోడ్ కనెక్టివిటీ ఉంది. అమ్యూనిటీస్ వైజ్గా చూస్తే మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఫుల్ ఫ్లోర్ అంతా ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు టెర్రస్ ఏరియాలో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్, వాకింగ్ ట్రాక్, వాటర్ బాడీస్ అనేటివి డెవలప్ చేస్తున్నారండి. అండ్ వీడియో కంటిన్యూషన్లో మీకు ఆ ఏరియా కూడా కవర్ చేస్తాను. ప్రజెంట్ వర్క్ స్టేటస్ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో. కార్ పార్కింగ్ వైజ్గా చూస్తే మనకు గ్రౌండ్ అండ్ సెల్లార్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఆ పూల్ ఏరియా కూడా మనకు గ్రౌండ్ లెవెల్లో అవైలబుల్ ఉందండి. మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా అక్కడనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది సిట్అవుట్ బాల్కనీ. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి మనకి వెస్ట్ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి. ఫేసింగ్ వచ్చేసి 3 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల ప్రతి ఫ్లాట్కి 100% ఏరియా వచ్చేసి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది. అండ్ మనకి GHMC నామ్స్ ప్రకారం మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సెట్ బ్యాక్ వైజ్గా చూసుకుంటే అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ కూడా మనకు డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ డెవలప్ చేస్తున్నారండి. ఇందులో మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. విండో ప్లేసింగ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. ఆల్మోస్ట్ మనకు 3000 స్క్వేర్ ఫీట్ అబోవ్ సైజ్లో 4 BHK యూనిట్స్ కోసం మనకు హైటెక్ సిటీ, కాకతీయ హిల్స్, ఈ లొకాలిటీలో మాదాపూర్ లొకేషన్లో ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్లో మనకు ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. మీకు ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తాను. ఇది మన పౌడర్ రూమ్ అండి, కామన్ వాష్రూమ్. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్. దీనికి 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారండి. అండ్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. బెడ్రూమ్స్ ఇన్సైడ్ వచ్చేసి కంప్లీట్గా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా మనకు సెంట్రల్ ఏసీకి సంబంధించిన ప్రొవిజన్ అనేది ఇస్తారు. ఇది విండో ప్లేసింగ్ నుంచి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఏ విధంగా బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతుందో మీకు జస్ట్ రిఫరెన్స్ కోసం కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి. మనకి ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చి గ్లాస్ పార్టిషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది 4 BHK యూనిట్. ఇందులో 3 బెడ్రూమ్స్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఈ థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. చూడండి, మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు. వార్డ్రోబ్స్, డ్రెస్సింగ్ యూనిట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. మన కమ్యూనిటీస్ కింద స్విమ్మింగ్ పూల్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, జిమ్, మల్టీపర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, రిసెప్షన్ రూమ్, రిక్రియేషన్ హాల్, 100% పవర్ బ్యాకప్ సిస్టము, వాకింగ్ ట్రాక్ ఆన్ టెర్రస్ ఏరియాలో ప్రొవైడ్ చేస్తున్నారు. యోగా మెడిటేషన్కి సంబంధించిన రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి.
ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉందో మొత్తం అంతా అమ్యూనిటీస్కి డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు. మీకు ఆ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి. ఫ్లాట్ ఇన్సైడ్కి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ 4 BHK ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది. అండ్ నెక్స్ట్ మీకు ఎలివేటర్స్ వైజ్గా చూసుకుంటే మనకు 2 ఎలివేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఒక సర్వీస్ ఎలివేటర్ కూడా అవైలబుల్ ఉంది. కామన్ కారిడార్ స్పేస్ కూడా మనకు ఆల్మోస్ట్ 10 feet ప్రొవైడ్ చేశారు. ఆ కారిడార్ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఫ్లాట్ ఇన్సైడ్ సంబంధించి మీకు ఫ్లోర్ ప్లాన్ అనేది కంప్లీట్గా కవర్ చేశారండి. ఇది మనకు ఫ్లాట్ అవుట్ సైడ్ కారిడార్ స్పేస్ అండ్ మనకి ఎలివేటర్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటి అండ్ ఇంకా మనకు 2 ఎలివేటర్స్ ఎలివేటర్స్ ప్రొవైడ్ చేశారండి. ఒక సర్వీస్ ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈస్ట్ ఫేసింగ్లో మనకు 3 ఫ్లాట్స్ ఉంటాయి, 4 BHK యూనిట్స్. వెస్ట్ ఫేసింగ్లో మనకు 2 4 BHK యూనిట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేస్తున్న స్పేస్ అండి. ఇక్కడ అమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్క్ అనేది ప్రజెంట్ స్టార్ట్ అయింది. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఏరియాలోనే మనకు ఇండోర్ కమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్లోర్ వైజ్గా మనకు అప్రాక్స్ ఒక 17 నుంచి 18,000 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. ఇదంతా ఏరియా వచ్చేసి ఇదంతా మనకి ఇండోర్ అమ్యూనిటీస్కి డెడికేటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు టెర్రస్ ఏరియాలో అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది రిసెప్షన్ ఏరియా. గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు డబల్ సీలింగ్ హైట్ అనేది ఉంది. స్పా, సెలూన్ లాంటి అన్ని అమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటర్కామ్ CCTV సర్వేలెన్స్ ఉందండి. అండ్ లైబ్రరీ ఫెసిలిటీ, గెస్ట్ రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది టెర్రస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్, వాటర్ బాడీస్ని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. ప్రజెంట్ దాని వర్క్ స్టేటస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్కి GHMC RERA అప్రూవల్ ఉండడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. 24/7 మనకు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్ ప్లే ఏరియా, మనకి ఇండోర్ స్పోర్ట్స్ సంబంధించిన జోన్ అనేది అవైలబుల్ ఉంది. ప్రజెంట్ మనకి మీకు ఒక వైపు కూడా మీకు కవర్ చేస్తాం. ఆల్మోస్ట్ టెర్రస్ ఏరియా మొత్తం మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ సింగిల్ టవర్ అండి. ఈ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 3,300 స్క్వేర్ యార్డ్స్, 3,300 స్క్వేర్ యార్డ్స్ ఏరియాలో మనకు ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సింగిల్ టవర్. ఇది గ్రౌండ్ లెవెల్లో అండి. మనకు మెయిన్ ఎంట్రన్స్ ద్వారా మీకు డ్రైవ్వే ఏదైతే కార్ వెళ్ళే దారి ఉందో ఆ డ్రైవ్వే అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్ ప్లే ఏరియా, పూల్ అనేది అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. దీనికి మనకు 2 సైడ్ ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయండి అపార్ట్మెంట్ కమ్యూనిటీకి సంబంధించి. ఇదంతా మనకు రిసెప్షన్ ఏరియా కిందకి వస్తుంది. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కార్ పార్కింగ్ ఏరియా అండి. గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ అయితే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. సెల్లార్కి ఎంట్రీ పాయింట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. డైరెక్ట్ మనకు బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇది స్టేర్స్ ద్వారా మనకు సెల్లార్లో వెళ్ళడానికి దారి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ అమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుందండి. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇది సెల్లార్ ఎంటర్ అవ్వడానికి మనకు డ్రైవ్వే అండి. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.